కడగడం అయిందమ్మా? ఒక 2 సార్లు కడగాల. ఇప్పటికి 5 సార్లు అయింది. చూడండి ఫ్రెండ్స్, వెన్న శ్రీకృష్ణుడికి ఇష్టం వెన్న. చూడండి ఫ్రెండ్స్, వెన్న అయితే ఇంకొక 2 టైమ్స్ కడిగితే వెన్న రెడీ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెన్న అయితే రెడీ అయిపోయింది, కడిగేసాను మొత్తం. ఇప్పుడు నెయ్యికి బాండీలోకి వేసి స్టవ్ పైన పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 7 సార్లు కడిగితే కూడా అగో ఈ మాత్రంగా ఉన్నాయి నీళ్ళు. చూడండి, ఇప్పుడు మొత్తం వెన్న మొత్తం అందులోకి వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వెన్న అయితే ఇది బాగా మరిగించి నెయ్యి తయారీ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, డిఫరెన్స్ కనిపిస్తుంది కదా ముందుకి ఇప్పటికి. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది, ఇంకా 15 మినిట్స్ పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ దగ్గరగా నెయ్యి రెడీ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్. అయిపోయిందా? అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా చేసుకోవాలన్నమాట. వెన్న నీట్గా తీసుకొని బాగా వాష్ చేసుకొని తర్వాత సిమ్లోన ఇలా నెయ్యిని వెన్నని కాంచితే నెయ్యి ఇలా తయారవుతుంది అన్నమాట. ఇందులోకి పైన తమలపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట నెయ్యి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట.